గద్దతో బుజ్జమ్మపై దాడి చేయించిన మనోహరి, షాక్లో అమర్, బాగి. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ఇంతలో బాగి పంతులు గారు చెప్పింది గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడు కరుణ, ఏమే పోర్రి ఆగవే, నువ్వు మరీను ఆ పంతులు మాటలు ఎలా నమ్ముతున్నావే? ముందేమో అమ్ముకి ప్రాబ్లం అన్నాడు, ఇప్పుడేమో బుజ్జమ్మకి ప్రాబ్లం అంటున్నాడు. గా పంతుల మాటలు నువ్వెలా నమ్ముతున్నావే? నీకు బుర్ర పనిచేస్తుందా? ఎంతసేపు అదే తలుచుకుంటూ బాధపడుతూ ఏడుస్తూ ఉంటావు? అసలు నాకొక డౌటు, ఆ పంతులను కూడా మనోహరే కొనేసి ఇలా అతనితో చెప్పిస్తుందేమో. అది మహాకంత్రిది, దాన్ని అస్సలు తక్కువ అంచనా వెయ్యకూడదు. నా మాట విని మనం ఇంకో పంతులను కలుద్దాం, అతను కూడా అదే అలాగే చెప్తే ఇంకా కన్ఫామ్గా ఆ ఇంటికి దూరంగా ఉందువు గాని, సరేనా అని అంటే, అప్పుడు బాగి, నాకేం అర్థం కావటం లేదు, ఈ టెన్షన్కి నా తల బద్దలయ్యేలా ఉంది, అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అంటూ ఏడుస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇంతలో కరుణ, ఊరుకోవే, ఎందుకు అలా కంగారు పడుతూ ఉంటావు? ఇదంతా ఆ మనోహరి ప్లానే, నన్ను నమ్ము అని బాగిని ఓదారుస్తూ ఉంటుంది. ఇంకోవైపు అమర్ మనోహరిని తీసుకుని ఇంటికి వెళతాడు. ఇంతలో పిల్లలు అమర్ రాగానే అమర్ దగ్గరకు వెళ్ళి, డాడ్, రేపు రిపబ్లిక్ డే, నువ్వు తప్పకుండా స్కూల్కి రావాలి, మిమ్మల్ని తీసుకురమ్మని ప్రిన్సిపాల్ మేడం చెప్పారు, ప్లీజ్ డాడ్, రేపు స్కూల్కి రండి డాడ్. అప్పుడు అమర్, అలాగే పిల్లలు, నేను మీకోసమే కాదు బుజ్జమ్మ కోసం కూడా అక్కడికి వస్తాను అని అంటే, అప్పుడు పిల్లలు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంతలో అంజు పాప, డాడ్, బుజ్జమ్మ మీరు గనక వస్తే చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతుంది డాడ్, చాలా సంతోషిస్తుంది, థ్యాంక్ యూ డాడ్, రావటానికి ఒప్పుకున్నందుకు అని చెప్తారు. ఇంతలో అమర్, సరే రేపు త్వరగా లేవాలి కదా, త్వరగా భోజనం చేసి పడుకోండి అని చెప్తాడు. పిల్లలు అలాగే డాడ్ అని భోజనం చేసి వెళ్ళి వాళ్ళ బెడ్రూమ్లో పడుకుంటారు. ఇంతలో మనోహరి అమర్ అన్న మాటలని గుర్తు చేసుకొని చంబాతో, చంబా, ఆ చిన్న అరుంధతిని ఈ ఇంటికి ఎంత దూరం చేద్దామని నేను ట్రై చేసినా అది ఈ ఇంటికి అంతే దగ్గర అవుతుంది, అది దగ్గర అయ్యింది అంటే ఆటోమేటిక్గా ఆ బాగి కూడా ఈ ఇంటికి అమర్కి దగ్గర అయినట్టే. ఆ బుడ్డ అరుంధతికి రేపే స్పాట్ పెట్టేద్దాం, ఏమంటావు అంటే, అప్పుడు చంబా, అలాగే మనోహరి, నువ్వు ఎక్కడి నుంచి అమర్తో పాటు ఇంటికి వచ్చావు కదా, నేను ఆ గద్దతో మాట్లాడి దానిని అతి కష్టం మీద ఒప్పించాను, అది ఒప్పుకోవడానికి ఇంకొక కారణం కూడా ఉంది అని అంటే, అప్పుడు మనోహరి, ఏంటి ఆ కారణం అని అడుగుతుంది. అప్పుడు చంబా, అదే అప్పుడు అమ్ముని గద్ద దాడి చేసింది కదా, అప్పుడు అమరేంద్ర సార్ ఆ గద్దపై కాల్పులు జరిపాడు కదా, ఆ గద్ద అది బాగా మనసులో పెట్టుకొని అమరేంద్ర మీద పగబట్టింది. ఇప్పుడు ఆ పగతోనే తన చిన్న బిడ్డ పైన, ఆ చిన్న అరుంధతి పైన దాడి చేయటానికి ఒప్పుకుంది అని అంటే, అప్పుడు మనోహరి, ఇది ఇంకా సూపర్, అయితే రేపే ఆ చిన్న అరుంధతికి స్కూల్ దగ్గరే అమర్ ఉండగానే స్పాట్ పెడదాం అంటే, అప్పుడు చంబా, అలాగే మనోహరి, నువ్వు అనుకున్నావు కదా, ఇంకా అది జరిగిపోతుంది, నువ్వేం కంగారు పడకు, అసలు కదా రేపు చూస్తావు కదా అని అంటుంది. అప్పుడు మనోహరి, ఏమే బాగి, ఈ ఇంటికి అమర్ జీవితంలోకి మళ్ళీ వచ్చేద్దామనే, అది ఈ మనోహరి ఉండగా, ఈ మనోహరి గొంతులో ప్రాణం ఉండగా రేపు స్కూల్ దగ్గర నీ కూతురికి జరిగే ప్రమాదం చూసి ఎందుకురా ఆ ఇంటి వైపుకు చూశాను, ఎందుకురా నా బిడ్డని ఆ ఇంటికి పంపించాను, పంపించకుండా ఉంటే ఈరోజు నా కూతురికి ఈ గతి పట్టేది కాదు అంటూ ఏడుస్తూ కుమిలి కుమిలి చావాలి అని రేపు జరిగేదాన్ని గుర్తు చేసుకుంటూ సంబరపడిపోతూ ఉంటుంది. ఇంకోవైపు పిల్లలు ఉదయం అవ్వగానే త్వరగా లేచి రెడీ అయ్యి, డాడ్, మేం రెడీ, ఇక వెళ్దామా అని అంటే,
అమర్ వెరీ గుడ్, చాలా ఫాస్ట్గా రెడీ అయ్యారు. ఓకే పదండి. అయినా బుజ్జమ్మ ఇంకా రాలేదేంటి అంటుంటే ఇంతలో రాజుగారు బుజ్జమ్మను తీసుకుని అక్కడికి వస్తాడు. అప్పుడు పిల్లలు డాడ్ బుజ్జమ్మ కూడా వచ్చేసింది అంటే ఇంతలో బుజ్జమ్మ నా కోసమే వెయిట్ చేస్తున్నారా, నేను వచ్చేసా అని అంటే అప్పుడు అంజు, ఆనంద్, ఆకాష్ అమ్మో అవును బుజ్జమ్మ నీ గురించే అనుకుంటున్నాం, నువ్వే వచ్చేసావు అంటే ఇంతలో అమర్ సరే అందరూ వచ్చేసారు కదా పదండి లేట్ అవుతుంది అంటూ బయలుదేరుతుంటే ఇంతలో మనోహరి ఆగండి అమర్ నేను కూడా వస్తాను అంటే అప్పుడు అంజు పాప మీరెందుకు ఆంటీ డాడ్ వస్తున్నాడు కదా అని అప్పుడు మనోహరి నేను వచ్చి మీ పర్ఫార్మెన్స్ చూడాలి అనుకుంటున్నాను అంజు అంటే అప్పుడు అమర్ ఓకే మనోహరి పదండి అంటూ బయలుదేరుతారు. ఇంతలో మనోహరి అంజుని ఈ బుడ్డదానికి పొగరు బాగా ఎక్కువైంది అని తిట్టుకుంటూ ఉంటుంది. చిన్న అరుంధతిని చూసి ఓహో చావు కోసం ఎంత బాగా ముస్తాబయిందో, పద పద త్వరగా చదువు గాని అంటూ చంబాతో చంబా అంతా రెడీయే కదా అని అడుగుతుంది. అప్పుడు చంబా అంతా రెడీనే మనోహరి అని చెప్తుంది. ఇంతలో అందరూ స్కూల్ దగ్గరకు చేరుకుంటారు. వాళ్ళు కార్ దిగగానే గద్ద అక్కడికి ఎంట్రీ ఇస్తుంది. పైన ఆకాశంలో తిరుగుతూ ఉంటుంది. అది చూసి చంబా మనోహరితో చూసావా మనోహరి ఆ గద్ద వచ్చేసింది, ఎంత కోపంగా ఉందో ఒకసారి దాని వైపు చూడు, ఇక ఆ చిన్న అరుంధతి పని అంతే అని అంటుంది. ఇంతలో బుజ్జమ్మ అమర్ దగ్గర నిలబడి ఉంటుంది. ఆకాశంలో నుంచి గద్ద వేగంగా బుజ్జమ్మ వైపుకు దూసుకుంటూ వస్తుంది. మరి అమర్ బుజ్జమ్మని కాపాడుకోగలుగుతాడా, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.